జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ కొట్టాడు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు, జస్ట్ ఆస్కింగ్ అంటూ. ఒరే సారీ ఇలా అంటున్నందుకు. సినిమా భాషలో చిన్నోళ్ళు పెద్దలు ఒరేగిరా అనుకుంటారు, లైక్ అలా అనుకుందాం. ఒరే ప్రకాష్ రాజా, మనలో మన మాట, దేవుడు అనేవాడు ఉన్నాడని నువ్వు ఏ రోజైనా చెప్పావా? మిమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నా. ఈరోజు హిందువులకి సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నా సాటి హిందువుగా కూడా ఉండి కూడా పార్టీల పరంగా ఆలోచిస్తున్నారే కానీ అసలు రియాలిటీ ఏంటి చెక్ చేయకుండా ఎంత ఫులిష్గా ఎంత మూర్ఖంగా పార్టీల వారిగా విడిపోయారో అది చూసినటువంటి నాకు సిగ్గేస్తుంది, బాధేస్తుంది. ఇంత దరిద్రంగా తయారయ్యారేంటి అని. సో ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నా, ప్రకాష్ రాజ్, నువ్వు దేవుడు అనేవాడు ఉన్నాడని నమ్ముతున్నావా? జస్ట్ ఆస్కింగ్. ఏ రోజైనా నువ్వు గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నావా? జస్ట్ ఆస్కింగ్. నీ దృష్టిలో నాస్తికత్వం అంటే ఏంటి? హిందువుల మీద పడి ఏడవటమా? లేదా చర్చిల్లో మసీదుల్లో వాళ్ళు ఏది చేసినా కరెక్టు, హిందువులు ఏది చేసినా తప్పు అనటమా? జస్ట్ ఆస్కింగ్. సో నేను వీడియో క్లోజ్ చేస్తాను. నేనేం అడగట్లా, ఒకటే అడుగుతున్నా. దేవుడు అనేవాడిని నమ్మనటువంటి వాడికి ఈరోజు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కండి అని చెప్పే అడిగే హక్కు ఎక్కడిది? ఎవడాడు అసలు? ఆడదైనా సరే యువతది. మీరు ఎలా మాట్లాడతారు అసలు? ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అవన్నీ నేను రేపు మార్నింగ్ ఇస్తాను వీడియో. నో డౌట్ అని వదిలిపెట్టేది లేదు ఇందులో. వాళ్ళు ఎంత ఆలోచించి ఎంత గొప్పగా మాట్లాడారు, ఏం క్వశ్చన్ వేశారు ఏంటి అన్నీ రేపు ఉదయం మాట్లాడతాను నేను. సుప్రీంకోర్టు ఏంటి సార్ ఈసారి వెనక్కి అడిగి వేసేది లేదు నేను. ఇప్పుడు ఓన్లీ ప్రకాష్ రాజ్ని అడుగుతున్నా, అండ్ ఇంకొంతమంది నాన్ హిందువులుగా ఉండి ఎవరైతే జస్ట్ ఆస్కింగ్ దేవుడితో రాజకీయాలు వద్దని హడావుడి చేసిన వాళ్ళని అడుగుతున్నా. మీరు దేవుడనే వాడే లేడు అంటున్నప్పుడు మీకెందుకు ఇంకా దేవుడి గురించి టాపిక్ ఎందుకు? మీకు విమర్శించడానికి మీకు దేవుడు కావాలి, కంపు చేయటానికి దేవుడు టాపిక్ కావాలి. ఏం బతుకులరా బాబు మీవి.